అదొక ఆహ్లాదకరమైన గ్రామం. అక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి ఒక బాబు జన్మించాడు. ఆ జన్మించిన ఆ బాబుతో ఆ కుటుంబం చాలా సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. అక్కడంతా కూడా ఆహ్లాదం కలిగించింది, సంతోషం కలిగించింది, చాలా ఆనందం కలిగించింది. అయితే బాబు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, స్కూల్కి వెళ్ళే వయసు వచ్చింది. స్కూల్కి వెళ్ళే వయసులో తన జీవితంలో జరుగుతున్న సంఘటన ఇప్పుడు మనం చూద్దాం. నేను స్కూల్కి వెళ్తున్నా. హే, ఏంటిది మెరిసిపోతుంది, ఇది చాలా బాగుంది. నాకు పిన్ దొరికింది, నాకు పిన్ దొరికింది. బాబు ఆకలగా సార్ ఎక్కడదా పిన్ను బయట దొరికింది సార్. దొరికిందా? దొంగలాడావా? నిజం చెప్పు. లేదు సార్, దొరికింది. నీకు దొంగలాడావు కదా? ఎందుకు దొంగలాడావు నువ్వు? నా పిన్ నాకు ఇచ్చే. ఇలా బాల్యం జరుగుతూ ఉన్న సమయంలో ఒక పిన్ దొరికింది అనే ఒక సాకుతో సార్ తన చేయని తప్పుకి ఆయన్ని శిక్షించినట్లుగా మనకు కనబడతా ఉంది. అరే, బోరు కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చిరాగ్గా ఉంది. సర్లే, పొలంలోకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని చదువుకుంటాను. బాబా, ఏం చేస్తున్నావు? దా, పొలంలో కూర్చుని అక్కడ చదువుకుందు కానీ నేను పని చేసుకుంటాను అక్కడ. అమ్మా వందనాలమ్మా. వందనాలు బాబా. అమ్మ బాగున్నారమ్మా? బాగున్నాను బాబా. ఎవరు మీరు? ఎంతకే? ఏం లేదమ్మా, మేము ఇక్కడికి కొత్తగా వచ్చామమ్మా. చర్చికి చిన్న స్థలం కావాలమ్మా, ఏమైనా ఉంటే ఇవ్వగలరా? స్థలమో గిలమో ఏం మా దగ్గర లేదు బాబా. అమ్మా వెళ్ళిపోండి చూడండి ఇక్కడి అమ్మా, నుంచి. ప్రార్థన చేసుకోవడానికి చిన్న స్థలం అమ్మా. ఊరుకోరా, నీకేం తెలీదు. అమ్మా చిన్న వాళ్ళు స్థలం వాళ్ళు అమ్మా. వేరే దేవుడిని నమ్ముకుంటున్నారు, నీకెందుకు అలాంటివి చేయకూడదు. అమ్మా, ఊరుకో. అమ్మా, చిన్న స్థలం అమ్మా, ప్రార్థన చేసుకోవడానికి అమ్మా. సర్లే, మా గొడ్లసాలలోని మా పొలం పక్కన చిన్న స్థలం ఉంది, అది ఇస్తాం, అది వాడుకోండిలే. వందనాలమ్మా, వందనాలు. వందనాలు బాబా, వందనాలు. అలాగా బాబు పెద్దవైన తర్వాత ఒక పాస్టర్ గారు వచ్చి స్థలం అడిగినప్పుడు ఆ స్థలాన్ని వారు గొడ్డల పక్కన ఉన్న ఒక స్థలాన్ని వారికి కేటాయించారు. అక్కడ ఒక చిన్న మందిరాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ సంఘములో పెరుగుతూ వచ్చాడు. అమ్మా, చెప్పు బాబా. నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. ఏంటది చెప్పు. నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నానమ్మా. ఏంటి బాప్తిస్మా? అవునమ్మా. ఎందుకు? దేవుడిని నమ్ముకోవాలనుకుంటున్నానమ్మా. ఎందుకురా? ప్లీజ్ అమ్మా, తీసుకుంటానమ్మా. నువ్వు ఆ దేవుడిని నమ్ముకుంటే దేనికి పనికిరావురా. నీకు ఉద్యోగము రాదు, పెళ్లి చేసుకోవడానికి పిల్లని కూడా ఎవర్రా, ఎవరునా. ప్లీజ్ అమ్మా, తీసుకుంటానమ్మా. ప్లీజ్ వద్దురా, నేను చెప్పిన మాట వినరా. అమ్మా, ప్లీజ్ అమ్మా. నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావురా. అమ్మా, ప్లీజ్ అమ్మా, తీసుకుంటాను. సర్లే, ఏదో చేసుకో. నా మాట ఎప్పుడు విన్నావు గనక నువ్వు. నేను అమ్మకి తెలియకుండా ఎలాగైనా బాప్తిజం తీసుకుంటాను. వందనాలు అయ్య గారు. వందనాలు బాబు. నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను అయ్య గారు. అవునా బాబు, చాలా మంచి విషయం బాబు. నీవు నీ దేవుని నిజరక్షకునిగా నమ్ముచున్నావా? నమ్ముచున్నాను అయ్య గారు. నేను నీకు బాప్తీసం ఇస్తాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకుడి నామంలో నీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అంతం వరకు నమ్మకం కలిగి జీవించుము. దేవుడు నీకు జీవ కిరీటము దయచేయను. వందనాలు అయ్య గారు. అలాగా బిడ్డ బాప్తిజం తీసుకున్నాడు. తన జీవితంలో దేవుడిని నమ్ముకొని ముందుకు సాగుతూ వెళ్తూ ఉన్నాడు. రే, ఎలాగా ఖాళీగా ఉన్నావు కదా, పదా పొలంలోకి వెళ్దాం. సరే అమ్మా. రా, నీకు పని చేయడం నేర్పిస్తాను. నీకు ఈ కోత కొయ్యి. అబ్బా, ఏమైందిరా? ఏమైంది? కట్ అయిపోయిందమ్మా. నీకు ఏమీ తెలీదు, అందుకే చెప్పాను ఆ దేవుడు నమ్ముకోవద్దురా అని. నీకు పొలం పని చేయడం కూడా చేత కావట్లేదు. దా దా, ఏ పనికి పనికిరావు నువ్వు. పద పద. అలాగా బిడ్డ ఏ పనికి కూడా పనికి రాకుండా
ఆ బిడ్డ ఉండేవాడు. తన జీవితంలో పొలం పనికి వెళ్ళినప్పుడు చేయి తెగి రక్తం కారి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంట్లో చాలా గారాబంగా పెరిగిన కారణం చేత ఏ విధంగా పని చేసే పరిస్థితి ఆయనకి లేదు. ఆ తర్వాత నాన్న చెప్పు బాబు. నేను దేనికి పనికిరాను అంటున్నాను నాన్న. అమ్మ నేను వెళ్ళిపోతాను నాన్న, ఏదో ఒకటి సాధించుకొని వస్తాను నాన్న, వెళ్ళిపోతాను అలా నాన్న, కాదురా నాన్న, ఉండరా నాన్న. వెళ్ళిపోతాను నాన్న. నాన్న అలా కాదురా నాన్న. వద్దు నాన్న, వెళ్ళిపోతాను. బాబు బాబు, సరే బాబు, జాగ్రత్త. ఆ బిడ్డ బస్సు ఎక్కి వెళ్తున్నప్పుడు చివరి దాకా కూడా ఆయన ఇది వీడుకోలు పలుకుతూ ఆ బిడ్డని ఊరు పంపించాడు. ఇప్పుడు ఆ బిడ్డ బయలుదేరి కటక్ అనే ఊరు పని నిమిత్తం వెళ్ళిపోతూ ఉన్నాడు. కటక్ అనే ఊరికి ప్రయాణం అయిపోతూ ఉన్నాడు. ఊరు నుంచి తల్లిని, తండ్రిని, తన పెరిగిన స్థలాన్నంతటిని విడిచిపెట్టి ఏదో సాధించాలని ఒక ఆశతో కటక్ బయలుదేరాడు. ఇల్లు మూసుకుంటున్నాను ఇక్కడికి వచ్చి. ఈ కష్టం ఏటో. అమ్మా మళ్ళీ చేయి తగ్గిపోయింది. దేనికి పనికి రావట్లేదు దేవుడా, దేనికి నేను ఏటి చేసినా ఇదే. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర నన్ను రానవరు. పంతంతో ఇక్కడికి వచ్చాను, ఏదో ఒకటి సాధించాలి. నాకు ఇలా కాదు. నేను ఇక్కడ నాకు తెలిసిన వైజాగ్లోనే నాకు పోలీస్ అతను ఉన్నారు, నేను అక్కడికి వెళ్తాను దేవుడా. కటక్ నుంచి బయలుదేరిన తర్వాత వైజాగ్ వెళ్ళిపోదాం. తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్దాం అని బయలుదేరాడు ఆ అబ్బాయి. పోలీస్ ఆఫీసర్ ఇంటికి ఆ అబ్బాయి చేరాడు. అయ్యా నా పరిస్థితి ఏం బాగాలేదయ్యా, కొంచెం చిన్న పని ఏదైనా ఉంటే చూసి పెట్టండి అయ్యా, అక్కడ ఉంటాను. కంగారు పడుకో, నాకు షిప్ యార్డ్లో తెలిసిన ఒక అతను ఉన్నారు, నేను అతనితో మాట్లాడతాను. నువ్వు కూడా వెళ్ళి కలిసి ఒకసారి నా పేరు చెప్పు చూడు. ఓకే అయ్యా, సరే. అలాగా తను వైజాగ్ వచ్చిన తర్వాత షిప్ యార్డ్లో ఉద్యోగానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. రాత్రంతా పడుకోలేని పరిస్థితి. ఉదయాన్నే షిప్ యార్డ్కి బయలుదేరి ఆ సిటీ నుంచి బయలుదేరి ఏం చేస్తూ ఉన్నాడంటే బయలుదేరి వస్తూ ఉన్నారు నడుచుకుంటూ. అప్పుడున్న ఫెసిలిటీస్ ప్రకారంగా డబ్బులు లేని కారణం చేత నడుచుకుంటూ బయలుదేరి వచ్చాడు ఆ అబ్బాయి. నేను ఈరోజు ఎలాగైనా జాబ్ సంపాదించాలి. అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? మీకు తెలియదా కొత్త షిప్ ఒకటి లాంచ్ అయ్యింది? అవునా? అవును, చూస్తారా? చూడొచ్చా మేమునా? యా, చూడొచ్చు. సరే. అంతవరకు వెయిట్ చేసిన అబ్బాయి చూశాడు. అయ్యా నా పేరు ఇంకా పిల్లలేదా? ఇప్పటికే చాలాసార్లు పిలిచాం బాబు, నువ్వు రాలేదని ప్లేస్ వేరే వాళ్ళకి ఇచ్చేసాం. అబ్బా అయ్యో, అనవసరంగా వెళ్ళానే, ఎవరో పిలిచారని వెళ్ళిపోయాను. నా ఒక జాబ్ పోయింది అయ్యా. అచ్చా. అయితే బిడ్డ ఉద్యోగం కోసం వెళ్ళాడు. షిప్ లాంచ్ అవుతుందంటే చూడటానికి ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. తద్వారా తన ప్లేస్లో వేరే వాళ్ళ ఉద్యోగానికి పిలవడం జరిగింది. అంత అవకాశం వచ్చిన ఆ మంచి కంపెనీలో వచ్చిన అవకాశాన్ని తను కోల్పోయాడు. మనసు విరిగిపోయింది, పగిలిపోయింది, ఏడుస్తున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అయితే మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు, అయ్యా ఒక తప్పు చేశానయ్యా. వాళ్ళందరూ షిప్ చూడడానికి వెళ్తున్నారని నేను షిప్ చూడడానికి వెళ్ళాను. రిటర్న్ వచ్చేసరికి నా పేరు పిలుస్తారంట అయ్యా. నా జాబ్ పోయిందయ్యా. బుర్ర పని చేస్తుంది అసలు. నేను నీకు అంత కష్టపడి నేను ఒక జాబ్ సంపాదించి నా పేరు వాడి నీకు ఇస్తే నువ్వు ఇలా చేస్తావా? అలా మళ్ళీ తిట్లు తింటూ వస్తూ వచ్చాడు. అమ్మ దగ్గర నుంచి తిట్లు తిన్నాడు. తర్వాత తను నమ్ముకున్న పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి తిట్లు తిన్నాడు. కానీ పోలీస్ ఆఫీసర్ అన్నాడు, సరే ఏం పర్వాలేదు, నేను ఇంకొక ఉద్యోగం చూస్తాను అని చెప్పి షిప్ యార్డ్ నుంచి హెచ్పిసిఎల్లో చిన్న జాబ్ ఉందని చెప్పినప్పుడు హెచ్పిసిఎల్లోకి ఈ అబ్బాయి చేసిన పరిస్థితి, బాధలో కష్టంలో ఉన్నాడు. సరే కొత్త జాబ్లోకి వెళ్దాం అని ఆలోచిస్తూ ముందుకు సాగాడు. అయ్యో లోపల గది కూడా స్థలం అవ్వలేదు, బయటనే పడుకుంటాను. సర్టిఫికేట్లు జాగ్రత్త పెట్టుకొని పడుకుంటాను. బాగా చలేసేస్తుంది. పొద్దున్నే లెగిసి మళ్ళీ ఇంకో జాబ్కి అటెండ్ అవ్వాలి. సరే కానీ ఇంక మంచులో పడుకుందాము. అయ్యో పొద్దున్న అయిపోయిందేమో, ఇంకో దగ్గర జాబ్కి ఉంది, జాబ్కి వెళ్ళాలి. ఆయన పడుకున్నది కొద్దిసేపు మాత్రమే. తెల్లారి 2 గంటలకే బయలుదేరి డ్యూటీ వెతుక్కుంటూ హెచ్పిసిఎల్కి అయ్యా వచ్చేసారు. ఏమైనా జాబ్ ఉందా? బావా, ఏ పని వచ్చి నీకు? ఏ పనైనా చేస్తానయ్యా. ఏ పనైనా చేయగలరా? ఏ పనైనా చేస్తానయ్యా.
అంటే ఇప్పుడు మా ఒక లైబ్రరీ ఉంది మా దాంట్లో, అందులో బాటిల్స్ ఉంటాయి కొన్ని, ఇవి కడగాలి డైలీ. మీరు చేయగలరా మీరు? కడుగుతానయ్యా. అంటే మళ్ళీ కడిగినప్పుడు సిగ్గుపడకూడదు, అవి అది ఇది పని నుంచి చేయడం అని చెప్పి అలా అనుకోకూడదు. అలాగేం లేదయ్యా, కడుగుతానయ్యా. సరే అయితే రేపటి నుంచి వచ్చేయండి. సరేనయ్యా. ఆ విధంగా హెచ్పిసిఎల్లో ఒక చిన్న ఉద్యోగం, అది కూడా ఎలాంటి ఉద్యోగం అంటే బాటిల్ కడిగే ఉద్యోగం. బాటిళ్ళు ఒక నీరుతో టెస్ట్లు అయిపోయిన తర్వాత దాన్ని శుభ్రం చేసే ఒక ఉద్యోగంలోని ఈ బాలుడు జాయిన్ అయ్యాడు. అమ్మా ఎక్కడున్నావమ్మా? బాబా అమ్మా నేను. బాబా ఏమైపోయావు బాబా? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎలా ఉన్నావు? నాకు మంచి జాబ్ వచ్చిందమ్మా. అవునా? నాకు చాలా సంతోషంగా ఉంది బాబా. నన్ను క్షమించు బాబా, నేను చాలా తిట్టాను, నిన్ను చాలా బాధ పెట్టాను బాబా. నువ్వు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పోడు బాబా. నీలాంటోడికి జాబ్ వచ్చిందంటే చాలా గొప్ప విషయం బాబా. నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు, నిన్ను చాలా తిట్టాను బాబా. సరే అమ్మా. ఆ విధంగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైతే పిల్లనివ్వనన్నారో వారందరూ పిల్లలు ఇవ్వడానికి, లేకపోతే పెళ్ళిని చేయడానికి మా పిల్లని చేసుకోండి, మా పిల్లని చేసుకుని అని అవమానపడిన ఏ కుటుంబంతో అయితే అవమానపడ్డారో ఆ కుటుంబంలో మళ్ళీ పిల్లని ఇస్తానని వారికి చెప్పిన పరిస్థితి. బాబా అమ్మా చెప్పమ్మా. నువ్వు వెళ్ళే లేపు నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను బాబా. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు బాబా ఇక్కడ? వెళ్ళిపోతానమ్మా, మళ్ళీ నాకు ఇప్పుడు జాబ్ ఉంది కదా, జాబ్ వచ్చింది. అందుకే నువ్వు వెళ్ళే లోపు నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను బాబా. అప్పుడు అక్కడే చక్కగా కలిసి ఉండొచ్చు. సరే అమ్మా. ఆ విధంగా తండ్రి యొక్క మాట విని పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారు. మాస్టర్ గారు దగ్గరికి వెళ్ళారు సంబంధం కోసం. ఆ విధంగా తన జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించింది. మాస్టర్ గారి ద్వారా ఒక స్త్రీ ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వీరిరువురు వైజాగ్ ప్రాంతానికి ఉద్యోగరీత్యా వారు వచ్చారు. ఆ తర్వాత ఉద్యోగం అయిపోయింది, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కలిగారు, ఉద్యోగంలో రిటైర్ అయ్యారు. ఆయన జీవితం అంతా కూడా బాటిల్ బాయ్ నుంచి బాటిల్ కడుక్కునే స్థాయిలో నుంచి ఎక్కడికి వచ్చారంటే, ఆయన స్థితి ఎక్కడికి వచ్చిందంటే సీనియర్ సూపరింటెండెంట్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ అని ఒక హైయెస్ట్ పొజిషన్లోనికి ఆయన జీవితం వచ్చింది. ఆ తర్వాత ఆయన సేవ ప్రారంభించారు, ఆయన జీవితం స్టార్ట్ చేశారు. రిటైర్ అయిన తర్వాత కొంత సేవ చేశారు. ఆయన సేవ జీవితంలో ఆయన పడిన కష్టం, ఆయన పడిన బాధ, ఆయన పడిన ఇబ్బంది మనం చూద్దాం. ఆయన వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆయన లాస్ట్ స్టేజెస్లోకి వచ్చినప్పుడు ఆయన పడిన కష్టం. ఆయన ఇప్పుడు ఇంట్లో ఉండడానికి ఇష్టపడేవారు కాదు, జీవితం అంతా కష్టాలు అనుభవించారు. చర్చిలోనికే వెళ్ళిపోవాలని ఆశపడేవారు, ఎప్పుడు చర్చిలోనే కూర్చోవాలని ఆశపడేవారు, నా బిడ్డలతోనే ఉండాలని ఆశపడేవారు, నాతోనే ఉండాలని సంఘంతో ఉండాలని ఆశపడేవారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాయంకాల సమయంలో కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఇది నాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆనంద బాష్పాలు వస్తున్నవి. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు అంతూ ధరి లేని పరిస్థితిలో నుంచి దేవుడు మనని ఈ విధంగా నడిపించి మనమందరము ఒక 2 సెకండ్ల దేవుని స్తుతి యాగం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. నా లెక్క చెప్పాలంటే 22 సంవత్సరాలు, పెంతెకోస్తు 30 సంవత్సరాలు, ఆ విధంగా 7 సంవత్సరాలు, సుమారు 59 సంవత్సరాలు ఈ ప్రాంతంలో
ఏది ఆశించుకుంటగా నా తప్పు ఖర్చు పెట్టి పనిచేసి దేవుని సేవలో వాడపడి పరిగ్రహించారు వందాలని తెలుస్తున్నాం. ఇప్పుడు నా బిడ్డలందరూ కూడా కుటుంబంతా కూడా పనిలో ఉండడానికి దేవుడు సంకల్పం. మీరందరూ నాకు ఇచ్చిన బట్టి కుమారులు కుమార్తెలు మనలందరూ నమ్ముతున్నారు. మీరందరూ కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారు, దేవుని ప్రేమిస్తున్నారు, సహకరిస్తున్నారు. అంత్యంత ఘనమైన కార్యం చేయడానికి మనం తలగా చేసిన దోక చేసిన దేవుడు మిమ్మల్ని అందరినీ తలగా చేశాడు, మనల్ని ఆశీర్వదించాడు. దేవుని నామమున స్తోత్రం. ఇది మాకు లోటునే మాట లేకుండా సంఘాన్ని నడిపించండి ప్రభువా, కాపాడండి, ఆత్మీయంగా అభివృద్ధి పరచండి అని ప్రార్థన చేసిన ప్రార్థన ప్రతిఫలం దేవుడు మిమ్మల్ని అందరినీ ఇచ్చాడు. ఇదందరూ ఏదో ఒక్కరు మేము చేసేది కాదు, కానీ అందరం కలిసి యూనిటీగా మనం చేసిన ఈ పనిని దేవుడు దీవించాడు. ఆ విధంగా దేవుడు తన ఒక పరిస్థితిలో నుంచి, ఒక ఏమి పనికిరాననే ఒక పరిస్థితిలో నుంచి దేవుడు తను దీవించాడు, ఆశీర్వదించాడు. ఉన్నతమైన స్థానం తీసుకువెళ్ళాడు, ఆయన దగ్గరకు తీసుకున్నాడు. నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా. అందరూ కలిసి నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా. కళ్ళు చెమగిల్లాయి. మరి మన ఆత్మీయ తండ్రి వాళ్ళ జీవరత్నమయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ యొక్క స్కిట్ మనందరికీ చాలా స్పెషల్. మనందరం కూడా ఒక స్కిట్తో కనెక్ట్ అయి ఉన్నాము. ఇక్కడ మనందరం కూడా ఈ ప్లేస్లో, ఈ పొజిషన్లో కూడా ఉన్నాము అంటే అది కేవలం తాతయ్య మాత్రమే. ఆయన ఒక రూట్ లాంటి వారు. ఆ యొక్క రూట్కి మనందరం కూడా కనెక్టెడ్ అయి ఉన్నాం. తాతయ్య లైఫ్ ఎలాంటిదని మనం చూసుకున్నట్టయితే ఆయనకి ఎలాంటి హోప్ లేదు, అందరూ పనికిరానివాడు అన్నారు. ఆయనకు ఉన్నటువంటి ఒకే హోప్ దేవుడు. ఆయన దేవుని మీద మాత్రమే ఆధారపడాడు. మనకి ఆయన ఒక బిగ్ ఎగ్జాంపుల్ కూడా. ఆయన ఎవరు పనికిరాని అన్నారు, అయినప్పటికీ కూడా ఆయన దేవుడి మీద నమ్ముకున్నాడు. మనం కూడా దేవుని నమ్ముకుంటే ఏ పొజిషన్కి వస్తామన్నది ఆయన ఒక ఎగ్జాంపుల్. ఒక బాటిల్స్ కడుక్కునే యొక్క స్థాయి నుంచి ఒక మంచి పొజిషన్లో ల్యాబ్ క్యూసీ ఆ యొక్క ల్యాబ్లో ఒక టెక్నీషియన్గా ఒక మంచి సూపరింటెండెంట్ పొజిషన్లో వచ్చారు. తాతయ్య కూడా చాలాసార్లు మాకు కూడా చెప్పేవారు ఆయన ఏ పొజిషన్ నుంచి వచ్చారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఆయన ఫేస్ చేసిన మనుషులు ఎలాంటి వాళ్ళు, అవన్నీ కూడా చాలాసార్లు మాతో కూడా షేర్ చేసుకున్నారు. ఆయన మనకు ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా ఉండేవారు. మరి లైవ్గా మనందరం చూసిన రోల్ మోడల్ మన తాతయ్య పాస్టర్ జీవరత్నం పల్లా గారు. మరి అతను ఒక రోల్ మోడల్గా మన మధ్య నివసించి ఎలా జీవించాలి అని మనందరికీ నేర్పించి వెళ్ళారు. మరి అతన్ని కూడా ఒక రోల్ మోడల్గా తీసుకొని మనం ఎలా జీవించాలని తెలియజేయడానికి, అదేవిధంగా ఒకవేళ దేవుని నమ్ముకుంటే స్కిట్లో తెలియజేసినట్టు మత మార్పిడి కాదు అది, లేకపోతే మతాన్ని మార్చుకోవడం కాదు, కానీ ఒక మార్గాన్ని అతను ఎంచుకొని మనందరికి కూడా అతను మార్గాన్ని సూచిస్తూ వెళ్ళారు. అతను నడిచిన మార్గంలో మనందరం నడవాలని అతని జీవితాన్ని బట్టి మనందరికీ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ స్కిట్ని మరి ప్రజెంట్ చేసిన ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లు కొట్టి మరి వారిని అభినందిద్దాం. మరి తాతయ్య ఒక విత్తనం అనుకుంటే మనందరం ఒక పూల తోట, అవునా కదండి? దేవుడు మరి తాతయ్యని ఒక విత్తనంగా నాటాడు. మనందరం ఒక ఇంత పెద్ద ఫ్యామిలీగా, పూలవనంగా, మనం ఇంత మంచి సంఘముగా, ఫ్యామిలీగా మనందరం ఉన్నాము. కనుక ఇంత మంచి సేవకులను మనకి ఇచ్చిన దేవునికి మరొకసారి రెండు చేతులు ఆకాశం వైపు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నాన్నగారు లేకపోయినా పరమ తండ్రి మనతో ఉన్నాడు, మన నడిపించేవాడు, ఆదరించేవాడు, పోషించేవాడని ఒక ధైర్యంతో, నమ్మకంతో ముందుకు సాగుతూ ఉన్నాం.
మోసము నేనంటే నీవే కదా నీవు లేకనే లేనయ్యా నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి నీ సత్య మార్గమందు నడిపితివి నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి నీ సత్య మార్గమందు నడిపితివి నాన్నా నాన్నా నీ కుమారుడను నేను త్రోసివేయలేదు తృణీకరించలేదు అవమానము నుండి విడిపించినావు నన్ను త్రోసివేయలేదు తృణీకరించలేదు అవమానము నుండి విడిపించినావు నన్ను త్రోసివేయలేదు తృణీకరించలేదు త్రోసివేయలేదు అవమానము నుండి కాపాడితివి నన్ను హత్తుకొని ముద్దాడితివి నాలో ఆటంకము తొలగించి ఆదరించినావు హత్తుకొని ముద్దాడితివి నాలో ఆటంకము తొలగించి ఆదరించినావు నాన్నా నాన్నా నీ కుమారుడను నేను నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను నీ ప్రతిరూపము నేను నాన్నా 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 నీ ప్రతిరూపము